నమస్కారం. ఎన్సెన్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత ఉండకూడదని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచనలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. నల్లూరు గ్రామ శివారు చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. మృతుడి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, భావితరానికి మంచి నాయకత్వం అందించే విధంగా రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, ఎంపీ అనిల్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులున్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జగన్పల్లి మండలం కేష్పల్లిలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావి లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని, సంస్థల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులలో పొందుపరచాలని అన్నారు. ఎలాంటి వివాదాలు లేని తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఈ అప్లికేషన్ ఎంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రైతుని ఇక్కడికి ఇక్కడ వచ్చేది మీ అప్లికెంట్ అయిపోయి తీసుకున్న అంత పని అయిపోయినా ఇంతకుముందు ఫస్ట్ ఉంది కానీ కొంత భూమి కొంత మరి ఇంతకుముందు ఇంతకుముందు ఎందుకు చేసింది చేస్తే ఎందుకు అంటే కాలేదా ఎన్నిసార్లు అప్లికేషన్ గంగులక్ష్మణ గారు ఇంతకుముందు రాపించారు రిజిస్టర్ చేసుకోలే ఇది అవసరం రాహుల్ గాంధీ నాయకత్వం నేటి యువతకు ఆదర్శమని జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి ఎన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ అన్న గారి ఆదేశాల మేరకు పీవీఆర్ భవన్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము. మా రాహుల్ గాంధీ గారు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. రాజీవ్ గాంధీ గ్రామ పరిపాలన అని చెప్పేసి 74 అధికారులు తెచ్చాడు. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంతకంటే ఎక్కువ పనులు చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మేము ఆ భగవంతుని కోరుతున్నాము. దానికి మీ అందరూ కూడా సహకరించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కులగణనను కూడా వారు చేపట్టగలిగారు. వారు ఉండబట్టే ఈ కార్యక్రమం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గురువారం భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ వైద్యురాలు అరుణ, ఏఐఆర్పి కిషన్, సురేష్, సిజీవి కవిత తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశ ప్రజల ఆశీస్సులతో రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్, పోషెట్టి, సునీల్ రెడ్డి, శ్రీకాంత్, ప్రవీణ్ గౌడ్, సుభాష్ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలో 41 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా లబ్ధిదారులందరూ ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే వారికి ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్డీఓ దృష్టికి తేవాలని సూచించారు. ఏకధాటి వర్షాలు కురిస్తే వాగులు, నదులలో వరద జలాలు చేరుకొని ఇసుక లభించే పరిస్థితి ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సరిపడా ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులు సమకూర్చుకునేలా చూడాలన్నారు. లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ విజయభాస్కర్ తదితరులు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ మాట్లాడుతూ భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సంజీవ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు ముత్యం, కార్యకర్తలు తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఎంపికైన అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
అనుభవజ్ఞులైన వారిచే అందిస్తున్న సర్వే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు హితవు పలికారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి భూములకు సంబంధించిన అంశం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి గట్టు తగాదాలు లేకుండా ఉండేందుకు సరిహద్దులను పక్కాగా నిర్ధారిస్తూ సర్వే మ్యాప్లను పాస్బుక్లలో పొందుపరచాలని నిర్ణయించిందని అన్నారు. ప్రభుత్వ సర్వేయర్ల కొరత అధిగమించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి శిక్షణ ఇప్పిస్తుందని తెలిపారు. భూముల క్రయ విక్రయాలు, సక్సెషన్ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్లను రూపొందించాల్సి ఉంటుందన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే జరిపి భూముల హద్దులు సమగ్ర వివరాలతో సర్వే మ్యాప్లను సమర్పిస్తే వాటిని ప్రభుత్వం సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్బుక్కు జత చేయడం జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ సందర్భంగా నేర్పించే అంశాలను చక్కగా ఆకలింపు చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పాల్గొన్న మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నాయకులు సంజయ్ గౌడ్, ఇమ్రాన్, అరవింద్, యూనస్, షేక్ వాహబ్, షేర్, విక్కీ, అన్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఇక నుంచి గ్రామాభివృద్ధి కమిటీ మరియు సర్వ సమాజ్ ఉండదని మాజీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాజీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు గతంలో కొనసాగినటువంటి గ్రామాభివృద్ధి కమిటీ మరియు అన్ని కులాల సూచనల మేరకు గ్రామాభివృద్ధి కమిటీని రద్దు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని తెలిపారు. ఇక నుంచి ఎలాంటి వీడీసీ కానీ సర్వ సమాజ్ కానీ గ్రామంలో లేదని, అందరూ సొంత నిర్ణయాలు తీసుకుని హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. అన్ని కుల సంఘాలతో ఈ అభిప్రాయం ఏకాభిప్రాయంతో ముందుకు పోతున్నాం. ఏదున్నా లీగల్గా అఫీషియల్గా ఎవరినైనా గ్రామాభివృద్ధి కమిటీని కాకుండా ఆఫీసర్ని కలవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రకటనలో తెలుపుతున్నాము. సీఎం సహాయ నిధి పేదవారికి ఒక వరంలా మారిందని, వైద్య ఖర్చుల కోసం పెట్టుకున్న నగదును ప్రభుత్వం ఇచ్చి అన్ని విధాలుగా పేద ప్రజలను ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు ప్రవీణ్, పోషెట్టిలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నిరుపేదలకు వైద్యారోగ్య ఖర్చుల కోసం చేసుకున్న నగదును సీఎంఆర్ఎఫ్ ద్వారా వారికి నగదు అందించి ఆర్థిక సహాయం చేస్తూ అన్ని విధాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, లవన్, ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్, భాస్కర్, మహేష్ తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన జీవితంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అనంతరం వారు రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో జిల్లా పరిషత్ పాఠశాల మోతి గ్రామంలో మెండోరా ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు స్కూల్ అసిస్టెంట్ సాగర్ తన కుమారుడు వరుణ్ను శుక్రవారం మండల విద్యాధికారిని రేణుక సమక్షంలో పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలియజేశారు. పాఠశాల విద్యా కమిషనర్ యోగితా రాణా పిలుపు మేరకు మోతే పాఠశాల ప్రగతిని చూసి తన కుమారుణ్ణి చేర్చానని విద్యార్థి తండ్రి సాగర్ తెలిపారు. సాగర్ లాగా అందరు ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని
మండల విద్యాధికారిని రేణుక కోరారు. ఉపాధ్యాయుల యొక్క మంచి కృషి ఫలితంగా మోతే పాఠశాలలో ఎక్కువగా అడ్మిషన్స్ ఇతర గ్రామాల నుంచి కూడా వస్తున్నాయని ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు మరియు ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, శ్రావణిశ్రీ, మంచిర్యాల సురేష్ పాల్గొన్నారు. సాగలని టీచర్ మెండారాలో తెలుగు టీచర్ వాళ్ళ అబ్బాయిని మా పాఠశాలలో జాయిన్ చేయించారు. గవర్నమెంట్ టీచర్ మెండోరాలో పనిచేస్తున్నారు సార్. ఇది చాలా మోతే పాఠశాలకి గర్వకారణము. వెల్కమ్ సార్. పాఠశాలలో మెండోరా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సాగర్ వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఇది ఇతర గ్రామస్తులకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఈ సంఘటన అనేది ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయరెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుఖీభవ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3వసారి రక్తదాన కార్యక్రమం చేపట్టారు. రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి కావాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఆ భారత్ జోడో యాత్ర వల్ల ఎక్కడెక్కడైతే బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడెక్కడైతే అంచెవేయబడుతారో, ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదో అవన్నీ కూడా భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన గమనించి మొన్న ఏదైతే ఎలక్షన్లలో వారు ఒక బీసీ కులగణన చేపడతామని చెప్పేసి చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ బీసీ కులగణనను ప్రారంభించడం జరిగింది. బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్లో మొత్తం యావత్తు తెలంగాణని ఒక దిక్సూచిగా, తెలంగాణని ఒక మోడల్గా తీసుకొని, తెలంగాణ రాష్ట్రం మోడల్గా తీసుకొని భారతదేశం మొత్తం కూడా ఈరోజు కులగణన జనగణన చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి కారణం మన రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి మేమందరం కూడా ఈ అందరు ప్రజలకు కూడా తెలియజేస్తున్నామని చెప్పి విపక్ష నేత అయినటువంటి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయరెడ్డి, అదేవిధంగా మా నందిపేట మండల అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందు కాలంలో తన దేశ ప్రధానమంత్రి కావాలనేటటువంటి తన కోరిక, దేశ ప్రజలైనటువంటి అందరి కోరిక కూడా భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ ఉమ్మడి మండలాలు ముఖ్యంగా డొంకేశ్వర్, నందిపేట్ కలిసి 2 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తల తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఖచ్చితంగా ఆయనకు భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం అన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామ చివరిలో ఉన్న చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో గ్రామస్తులు గేదెలను చెరువు వద్దకు విడిచిపెట్టే సమయంలో అటువైపు చూడగా మృతదేహం కనిపించడంతో మండల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా మండల ఎస్ఐ రజనీకాంత్ సంఘటన ప్రాంతానికి చేరుకుని గ్రామస్తులను విచారించగా నల్లూరు గ్రామస్తుడైన లేక వేరే గ్రామానికి చెందిన వ్యక్త అని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని అన్నారు.
మృతదేహాన్ని తక్షణమే ఆర్మూర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత ఉండకూడదని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచనలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. నల్లూరు గ్రామ శివారు చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. మృతుడి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.